Hey guys, this is YSK. Good morning from Bhubaneswar. Welcome back to my channel guys. సో మనం నిన్న భువనేశ్వర్ వచ్చాం కదా, అక్కడ నేను తీసుకున్న రూమ్ గైస్ ఇది చాలా పాత రూమ్ గైస్. ఇది నాకు జస్ట్ 650 రూపీస్కి మాత్రమే వచ్చింది ఓయోలో బుక్ చేసుకుంటే, చాలా తక్కువ. కాకపోతే కొంచెం బాగాలేదు. ఏంటి ఇక్కడ ఇదిగోండి, వాళ్ళకి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ ఉన్నాయి. టెన్స్ ఉంటాయి కదా, కుర్చీలు, ఇంకా సంథింగ్ ఏమేమో ఉన్నాయి. వాష్రూమ్ పర్లేదు యాక్చువల్లీ, షెట్ వాష్రూమ్ కూడా పర్లేదు, నాట్ బ్యాడ్. ఏసీ కూడా బాగానే వర్క్ అయింది, అంతా బాగానే ఉంది గైస్. నైట్ జస్ట్ 1 నైట్ కదా, అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు నేను మొత్తం ప్యాక్ చేసేసుకున్నా, బైక్ మౌంట్ చేసేసాను. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి నాన్ స్టాప్గా వీ గో టు కోల్కతా. సో ఇక్కడ నుంచి కోల్కతా వచ్చేసి 444 కిలోమీటర్స్ ఉంది గైస్. నేను కోల్కతాలో నా రూమ్ కూడా బుక్ చేసేసుకున్నా. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద రైడ్ గైస్. చలో. Okay guys, we are back on road. Yes, ఆ హోటల్ చాలా చిన్న గదిలో ఉంది గైస్. నేను నిన్న మొత్తము ఆ రోడ్డు మొత్తం మిస్ అయిపోయా. నేను ఆ హోటల్ని దాటేసి చాలా ముందుకు వచ్చేసాను అనమాట. సో నిన్న మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయా, అసలు హోటల్ ఎక్కడుందా ఏంటా అని. ఇది చాలా దారుణం గైస్, చిన్న గల్లీ ఇగో ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని గల్లీలు తిరగాలో. సో నిన్న ఇన్ని గల్లీలు తిరగాలనే నేను వ్లాగ్ కూడా ఏం చేయలేదు గైస్. నేను డైరెక్ట్గా రూమ్కి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ మార్నింగే స్టార్ట్ చేస్తున్నా వ్లాగ్. చాలా ఉంటాయి గైస్. ఈ హోటల్ లోపల ఎక్కడో ఉంటుంది గైస్. అది కొంచెం మనకి అర్థం కాదు, లోపలికి వెళ్ళాలి, చాలా లోపలికి వెళ్ళాలి. మొత్తం ఒక 6-5 తిరగాలి గల్లీలు. అది షెట్ వెనక్కి వెళ్ళాలి. అన్నో ఓకే, ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుందాం గైస్, సరిపోతుందిలే. అండ్ వన్ థింగ్ గైస్, ఇక్కడ కూడా చాలా స్ట్రిక్ట్. హెల్మెట్స్ లేనిదే ఎవరు రావట్లేదు బయటికి గైస్. ప్రతి ఒక్క బైకర్ హెల్మెట్ వేసుకుంటున్నారు. అండ్ ఆల్సో వెనకాల కూర్చుని వాళ్ళు కూడా వేసుకుంటున్నారు హెల్మెట్. పిల్లర్ రైడర్స్ ఇద్దరు హెల్మెట్ వేసుకోవాలి గైస్ ఇక్కడ, లేకపోతే జీజీ. అండ్ ఇంకోటి, మీరు నా లెఫ్ట్లో గమనిస్తే ఇది మొత్తం బైసైకిల్ వే గైస్. సైకిల్ వెళ్తాయి కదా వాళ్ళకి వే అనమాట. కాకపోతే మరి పార్కింగ్ చేసేసారు ఇప్పుడు బైక్స్ అని పెట్టేసి. యా, చాలా బాగుంది గైస్ ఇది భువనేశ్వర్. మొత్తం సిటీ చాలా బాగుంది, క్రేజీ ఉంది అసలు. అది ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి 441 km చూపిస్తుంది గైస్. సో వెళ్ళేసరికి 480 గైస్, అంటే ఈవినింగ్ 480. ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అయింది. హాఫ్ రైడింగ్ చేస్తున్నారా? సో ఇప్పుడు వెళ్ళేసరికి మనకి టైం వచ్చేసి 8:20 అయింది, వెళ్ళేసరికి 4:20 అయింది, అంటే సేమ్. మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే సెట్ అయిపోతుంది గైస్. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవాలి. అది సైనిక్ స్కూల్ ఉంది గైస్, ఇది సైనిక్ స్కూల్. కొంతమంది ఉంటారు గైస్ రాంగ్ రూట్లో వెళ్ళేవాళ్ళు. ఏ ఊర్లో అయినా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా మాత్రం పక్కా రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది. మన ఏం చేయలేంలే అండి. అదే ఓకే, బాయ్ భువనేశ్వర్. చెప్పాను కదా, హెల్మెట్ ఇద్దరు వేసుకోవాలి, ముందైనా వెనక పిల్లలైతే కూడా వేసుకోవాలి, ఇద్దరే హెల్మెట్స్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ స్పీడ్ కెమెరాస్ కూడా ఉన్నాయి గైస్, స్పీడ్ గన్స్ కూడా ఉన్నాయి లోపల. పైన స్పీడ్ కెమెరాస్ ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్గా ఉంది అసలు, ఒక రేంజ్లో లేదు. అంతా పకడ్బందీగా ప్లాన్ చేశా గైస్. ఎస్,
బాగా పకడ్బందీగా ప్లాన్ చేసాం మైక్. వావ్, కానీ చాలా బాగుంది కదా సిటీ మాత్రం. ఇదిగోండి అంటే చాలా ఎట్లా అంటే చాలా సైలెంట్గా ఉంది. జనాలు ఉన్నారు కానీ మనకు అట్లా అనిపించట్లేదు. చాలా పీస్ఫుల్గా సైలెంట్గా, రోడ్లు కూడా చాలా విశాలంగా ఖాళీగా. అండ్ మెయిన్ థింగ్ అయితే గైస్, చెత్త గైస్ ఎక్కడ అసలు కొంచెం కూడా చెత్త లేదు గైస్ రోడ్డు పైన. మొత్తం వాళ్ళు అసలు 24/7 క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఆ వ్యాన్స్ వస్తాయి, క్లీనింగ్ వ్యాన్స్, లేకపోతే కొంతమంది జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. చాలా బాగుంది అసలు, రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి. నాకు నచ్చింది భువనేశ్వర్, చాలా బాగుంది. ఓకే, ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. నిన్న మనం ఇట్లా వచ్చాం గైస్, ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోవాలి. ఈ హెల్మెట్ వేసుకుని నా తల పోయేలాగా ఉంది గైస్. ఓకే, బ్యాక్ టు హైవే. నేను ఇది మొత్తం క్లీన్ చేసా వైజరు. సో కొంచెం అసలు ఏం కనిపించకుండా ఉంది. బాగా ఫాగీ కాదు, దాన్ని ఏమంటారు, మసకగా ఉంది గైస్ వైజర్ అంట. క్లీన్ చేయాలి ఒకసారి, మళ్ళీ లోపల క్లీన్ చేయాలి. నేను బయట వరకే క్లీన్ చేస్తాను వైజర్ని. షెట్. కటక్ 21 భువనేశ్వర్ స్టేషన్. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ గైస్. లెఫ్ట్కి వెళ్తే స్టేషన్ వస్తుంది అనుకుంటా. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కటక్. ఏంటిది, ఉత్కల్ యూనివర్సిటీ అంట గైస్. చాలా పెద్ద కాలేజే ఉంది ఇక్కడ, సూపర్. ఉత్కల్ యూనివర్సిటీ. యాక్చువల్లీ గైస్ ఆ రైట్ సైడ్ ఎక్కువ ఉంది గైస్ సిటీ. రైట్ సైడ్లోనే పెద్ద పెద్ద మాల్స్, షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో మాత్రం అంతా కామ్గా ప్లెయిన్గా ఉంది. నేను హోటల్ రైట్ సైడ్లో ఉన్న, అదే మనకి కూడా తెలియదు కదా ఏ ప్లేస్ ఏంటో. సో ఏది తక్కువ ఉంటే అసలు ఆ ఓయో మాత్రం క్రేజీ గైస్. నాకు ఫస్ట్ నాకు అది 1000 చూపించింది. దాని తర్వాత పే ఎట్ హోటల్ అని కొట్టాను. ఆ ఓయోకి రాగానే నాకు అన్న వాళ్ళు ఏమన్నా అంటే, భయ మీరు ఓయోలో పే చేశారా అన్నారు. లేదన్నా మనీ ఏం పే చేయలేదు అన్నాను. అయితే వాళ్ళు నాకు 650కే రూమ్ ఇచ్చారు గైస్. 650 రూపీస్కే నాకు రూమ్ ఇచ్చేశారు, ఆ 1000 రూపీస్ది. నేను ఇంకా అక్కడ ఓయోలో పేమెంట్ చేయకుండా మంచి పని చేశా. సో కొన్నిసార్లు ఇట్లాంటి వింటలు కూడా జరుగుతూ ఉంటాయి గైస్ మన వ్లాగులో. ఇదిగో నీ స్పీడ్ కెమెరాస్ ఏడ పడితే ఆడ ఉంటాయి. ఓకే, ఇట్లా స్ట్రైట్ పోవాలి ఇప్పుడు మనం. కోల్కతా, ఐఎమ్ కమింగ్ గైస్. అది ఏం సాంగ్ గైస్, అది షెన్ను ఉంటుంది కదా, షణ్ముఖ్ చేస్తుంటే ఒక సాంగ్ మొన్న అక్కడే షూటింగ్ అయింది కదా కోల్కతాలో. అయ్యయ్యో అదే అనుకుంటా. ఓకే, దిస్ ఈస్ ద ఇంకా అక్కడ చూడండి, ఫుల్ ఆఫ్ ట్రక్స్. సినీపోల్స్, అదే కదా సినీపోల్స్ అక్కడ ఉంది. లైఫ్ స్టైల్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఈ హెల్మెట్ మాత్రం కంపల్సరీ గైస్ ఇక్కడ, లేకపోతే ఇచ్చపాదు బుర్రపాదు అంటే వీళ్ళ పని జీజీ. ఇంకా లోపలికి చాలా ఉంది భువనేశ్వర్. నేను అక్కడే ఎండేమో అనుకున్నా గైస్. ఇది చూడండి, వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది గైస్. ఇంత పెద్ద సిటీలో నేను అక్కడెక్కడో ఒక చిన్న మాలుమూర ప్రాంతంలో రూమ్ తీసుకున్నా గైస్ నేనైతే. సీరియస్లీ అది ఎక్కడో లోపలికి ఉంది ఆ రూమ్ అయితే. అంటే మనకి బడ్జెట్లో వచ్చింది అనుకోండి, బట్ వేరే విషయం. నాకు ఫుడ్ కూడా చాలా ఇబ్బంది అయింది గైస్ అక్కడ ఫుడ్ కూడా ఏమీ లేదు. ఆ అన్న వాళ్ళే ఇంకా వెళ్ళి తీసుకొచ్చారనమాట. అక్కడ రెస్టారెంట్స్ కూడా ఏమీ లేవు. సో ఇంకా అక్కడ ఉంటాయి కదా ఓయో అన్న వాళ్ళే వెళ్ళి ఫుడ్ గిడ్డు అవన్నీ తీసుకొచ్చారనమాట. అలా గడిచిపోయింది గైస్ 1 నైట్ మొత్తం. బాగానే అయిపోయిందిలే అండి.
ఓకే గైస్, వెల్కమ్ టు కటక్. గైస్, అప్పుడు గైస్ నేను చెప్తాను కదా, భువనేశ్వర్ నుంచి కటక్ వరకు మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి గైస్. అసలు హైవే అంటే బిల్డింగ్స్ ఉన్నాయి. నాకు తెలిసి రెండు పక్కపక్కనే కదా, అందుకని మొత్తం డెవలప్ చేస్తాను అనుకుంటా. మొత్తం అసలు బిల్డింగ్సే ఉన్నాయి గైస్. ఈ కటక్ వరకు మొత్తం బిల్డింగ్సే ఉన్నాయి భువనేశ్వర్ నుంచి. అండ్ బై ద వే పైన గూడ్స్ ట్రైన్ వెళ్తుంది, చాలా మెల్లగా వెళ్తుందా ఆగుతుందా అది ఏమో, ఆగింది. నైస్. సో వెల్కమ్ టు కటక్ గైస్. నెక్స్ట్ వచ్చి బలాసూర్ అంట, దాని తర్వాత కోల్కతా. బలాసూర్ తర్వాత కోల్కతా గైస్. ఈ రోడ్లే చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి గైస్. ఇక్కడ చాలా వెంటనే ఉన్నాయి టర్నింగ్స్ అన్నీ, సో ఏం అర్థం కావట్లా. భువనేశ్వర్ నుంచి కటక్ వరకు మొత్తం బాగా డెవలప్ అయింది, అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి గైస్. ఏంటిది ఇది? ఓ ఇంకో బ్రిడ్జ్ అది. సో కోల్కతా స్ట్రైట్ ఇప్పుడు గైస్, అదిగోండి కోల్కతా 413. నైస్. ఇంకా ఇట్లా కిందకి వెళ్ళిపోతే మనం కటక్ సిటీలోకి ఇట్లా కిందకి వెళ్తే ఇంకా మనం కటక్ సిటీలోకి వెళ్ళిపోవచ్చు గైస్. అదన్నమాట. ఇటు సైడు చాలా బిల్డింగ్స్ గైస్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, ఎందుకో తెలియదు కానీ చాలా బిల్డింగ్స్ అన్నీ ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి. మరి అది ఏమో మరి తెలియదు అది ఎందుకో, అదేమైనా గవర్నమెంట్ రూల్ అనుకుంటా మరి ఇక్కడ ఆరెంజ్ కలర్లోనే ఉండాలి అని. అదిగోండి బలాసూర్, కోల్కతా, కాగ్హాపూర్ అంట. అమ్మూ గైస్, నేను చెప్తున్నా కదా, నాకు ఈ ఊర్ల పేర్లు అసలు నా నోటికి రావట్లేదు, ఎలా పరకాలో కూడా. అది అలా ఉంది. ఇప్పుడు ఏంటి, కటక్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు కటక్ నుంచి బలాసూర్ వరకు మొత్తం బిల్డింగ్లే ఉంటాయి. నేను కొంపదీసి దేవుడా గైస్, మధ్యలో పెద్ద బ్రిడ్జ్ వస్తుంది గైస్. ఓ మై గాడ్, చాలా పెద్ద బ్రిడ్జ్ మధ్యలో. ఓ నైస్ నైస్ నైస్. మంచి బ్రిడ్జ్ వస్తుంది గైస్, దాన్ని మంచిగా మనం ఒకసారి క్యాప్చర్ చేసుకుందాం మన గోపురంలో. ఏంటి దుమ్ము దేవుడా. బాబా బాబా అన్నయ్య అన్న పంటే ఎదురవన్నా. అమ్మా అవును గైస్, ఆగస్ట్ 30 వస్తుంది, రాఖీ. అమ్మా అందరూ బాయ్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అప్పు ఈ రోడ్లు ఎందుకు ఇట్లా ఉన్నాయి అంటే, మరి ఈ ట్రక్స్ వెళ్ళి 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 రోడ్డు మొత్తం దొబ్బినట్టుంది గైస్ నాకు తెలిసి. మేబీ అదే ఉండొచ్చు. అవును బ్రిడ్జ్ అన్నారు, పెద్ద బ్రిడ్జ్ అంటే ఇగో చూపిస్తుంది మనకి, బ్రిడ్జ్ చూపిస్తుంది. మనం ఈ ట్రక్స్ అన్ని మనం క్రాస్ చేసేస్తే మనం హ్యాపీగా వెళ్ళి చూసుకోవచ్చు. అమ్మో బాబోయ్, చాలా భయంకరంగా ఉంది రోడ్డు. కోల్కతాలో గైస్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ అది కూడా. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కోల్కతాలో, ముంబైలో. అమ్మ బాబోయ్ మామూలుగా కాదు సార్, బీవచ్చం. గైస్ వచ్చేసాం, కొంచెం ముందుకెళ్తే బ్రిడ్జ్ వస్తుంది. నో వెండింగ్ జూన్ అంట గైస్, అంటే ఏంటో. ఇదిగోండి ఇదే పెద్ద బ్రిడ్జ్. ఓ లెఫ్ట్లో రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది గైస్. ఓ బాగుంది. సూపర్ ఉంది గైస్.
బాబా బాబా బా క్రేజీ ఉందిగా. అదే రైట్ సైడ్ మొత్తం ఇంకా మొత్తం ఆ కథ సిటీ ఉంది. రైట్ సైడ్ మొత్తం, లెఫ్ట్ మొత్తం ఇంకా ఇవే. లెఫ్ట్ ఇంకేం లేదు, ఎండింగ్ లెఫ్ట్. ఈ బ్రిడ్జెస్తో ఎండింగ్ అయిపోయింది గైస్. రైట్ సైడ్లో మాత్రం ఫుల్ సిటీ. బా బాబా బా ఏముంది గైస్ అసలు. ఇది సూపర్ ఉందిగా బ్రిడ్జ్ మాత్రం. ఇది మొత్తం మరి ఏం రివర్ గైస్. గైస్ మహానంది రివర్ అంది గైస్ దీని పేరు వచ్చేసి. గైస్ ఇప్పుడు మనం చూస్తున్న రివర్ ఉంది కదా, ఈ రివర్ నేమ్ వచ్చేసి మహానంది రివర్ అంది గైస్. ఇప్పుడే చూసా గూగుల్ మ్యాప్స్లో. సో యా, మహానంది రివర్ ఇదంతా చాలా బాగుంది. లెఫ్ట్ మొత్తం ఇంకా సిటీ అయిపోయింది, రైట్ సైడ్లో మొత్తం సిటీ స్టార్ట్ అయింది గైస్. రైట్ సైడ్ మొత్తం ఫుల్ బిల్డింగ్లు, ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయి. అంటే గోప్రో అంత క్యాప్చర్ చేయదు గైస్, అది ఏం చేయలేమే. సూపర్ ఉంది. ఆహా అంతే గైస్. బాయ్ బాయ్ కటక్, సీ యూ నెక్స్ట్ టైం. ఇంకా మనం డైరెక్ట్గా నెక్స్ట్ వచ్చేసి మన బలాసూర్ గైస్. బలాసూర్ వస్తుంది. ఇంకా అక్కడేమున్నాయో చూద్దాం, వింటర్లో విడ్డూరాలు. అది so outspoken, you don't even notice. Every word you say gets right under my skin. Out of focus, but your heart is open. Always trying when I feel like giving in. Keep breaking hearts to pieces. I know I'm the only reason. I'm afraid you're getting over us. Wasted love, don't give up. While you're trying to save us, I'm trying not to get wasted. Love, wake me up. Oh, tell me I'm dreaming this ain't another wasted love. La 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 la, la 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 la, la 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 la, love, wasted love. La 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 la, la 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 la, la 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 la, love. My emotions overflowing, ocean takes me to the point I can't control myself. If I knew how to find the words I tell you, I admit that sometimes I can use your help. Hey guys, సో ఒక చిన్న అప్డేట్ ఏంటంటే మనం భువనేశ్వర్ నుంచి కోల్కతా వెళ్తున్న వీడియో ఉంది కదా. సో నేను దాన్ని ఒక టూ పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నా గైస్. ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది, డ్యూరేషన్ ఎక్కువ అయిపోయింది. అండ్ ఆల్సో నేను చాలా క్యాప్చర్ చేశాను. అండ్ బికాస్ మధ్యలో చాలా మంచి మంచివి వచ్చినాయి అనమాట స్పాట్స్, ఇంకా నేచర్ కానీ, ఇంకా మనకి కొంతమంది ఫెలో బైకర్స్ కూడా కలిసారనమాట. లైక్ చాలా చాలా బాగుంది ఆ వీడియోస్. సో నేను ఇది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను భువనేశ్వర్ది కోల్కతాది ఒక టూ పార్ట్స్గా డివైడ్ చేసి పెడదాం అనుకుంటున్నా గైస్. సో యా, ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ.